Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about past continuous tense. Last time మనం present continuous tense నేర్చుకున్నాము. ఇప్పుడు past continuous tense. Subject place was, were place, we, ing place object. ఈ was, were plus being యూజ్ చేసి past continuous sentences ఫామ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఐ వాజ్, వి, యూ, దే, వర్. ఐకి వాజ్ యూజ్ చేస్తాము. అలాగే వి, యూ, దే ప్లూరల్ సబ్జెక్ట్స్కి వర్ యూజ్ చేస్తాము. అలాగే సింగులర్ సబ్జెక్ట్స్కి వాజ్ యూజ్ చేస్తాం. ఐ, హీ, షీ, ఇట్ వాజ్ యూజ్ చేస్తాం. వి, యూ, దే, వర్ యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఐఎన్జి ఫామ్, మనం ఈ ఐఎన్జి ఫామ్ కొన్ని సెంటెన్సెస్ కలెక్ట్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ స్లీపింగ్, ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ డాన్సింగ్, ఐ వాజ్ వాచింగ్, ఐ వాజ్ లెర్నింగ్. ఇలాగ చెప్పడమే కాకుండా మనం కొన్ని కీ వర్డ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ సండే, 10 minutes ago, when, while, ఎక్సెట్రా. ఈ కీ వర్డ్స్ని యూజ్ చేసి చెప్పాలి. సెంటెన్సెస్ అంటే టైం మెన్షన్ చేయాలి అన్నమాట. దీనికి టైం మెన్షన్ చేయకపోతే కరెక్ట్ మీనింగ్ రాదు. ఓకేనా? we were playing yesterday by this time. నిన్న ఈ సమయానికి మేము ఆడుతూ ఉన్నాము. you were playing last week when I came to you. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ వీక్ నువ్వు ఆడుతూ ఉన్నావు. ఇలా they were working when I went there. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. he was dancing, she was watching TV when I went to her house. it was working. ఇలాగ మనం సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? యాక్చువల్గా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది 2 సెంటెన్సెస్ కలిపి రావడం జరుగుతుంది. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఒక విషయం జరుగుతూ ఉండగా ఇంకొక విషయం జరిగింది అని చెప్పేటప్పుడు మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఎలాగంటే చూడండి, when we were playing the school bell rang. అంటే when we were playing, మేము ఆడుకుంటూ ఉండగా ఆ స్కూల్ బెల్ మోగింది. ద స్కూల్ బెల్ ర్యాంగ్. ర్యాంగ్ అంటే V2. ఇక్కడ ఏమొచ్చింది? సింపుల్ పాస్ట్ వచ్చింది. విత్ న్యూస్ ఏమొచ్చింది? సింపుల్ పాస్ట్ వచ్చిందనమాట. పాస్ట్ కంటిన్యూస్తో పాటు సింగిల్ పాస్ట్ టెన్స్ వచ్చింది ఇక్కడ. చూడండి, వెన్ వీ వర్ ప్లేయింగ్ ద స్కూల్ బెల్ ర్యాంగ్. మేము ఆడుకుంటూ ఉండగా ద స్కూల్ బెల్, ఆ స్కూల్ బెల్ మోగింది. వెన్ ఐ వాజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ మై డాడ్ కేమ్. నేను ఐస్ క్రీమ్ తింటుండగా మా డాడీ వచ్చారు. చూడండి, వెన్ ఐ వాజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ మై డాడ్ కేమ్. పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్, ఈ 2 కలిపి వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వైల్, వెన్, వైల్ ఈ 2 యూజ్ చేస్తామన్నమాట. యూజ్ చేసి 2 సెంటెన్సెస్ ఒక ప్లేస్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇంకో వైల్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి, వైల్ యూజ్ చేసామంటే 2 సెంటెన్సెస్ కూడా వర్ ప్లస్ ఐఎన్జీ ఫామ్లో వస్తాయి. ఓకేనా? కంటిన్యూస్ 2 సెంటెన్సెస్ కూడా పాస్ట్ కంటిన్యూస్లో వస్తాయి వైల్ మనం యూజ్ చేసినప్పుడు. అదే వెన్ యూజ్ చేస్తే 1 సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, అనదర్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ సింపుల్ పాస్ట్ అనమాట. 1 సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, సెకండ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్తో వస్తుంది. సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఓకేనా? చూడండి, వెన్ యూజ్ చేసినప్పుడు ఎట్లా ఉంది? వెన్ వీ వర్ ప్లేయింగ్ ద స్కూల్ బెల్ ర్యాంగ్. వెన్ ఐ వాజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ మై డాడ్ కేమ్. ఇప్పుడు వైల్ యూజ్ చేస్తే ఎట్లా ఉందో చూద్దామా? వైల్ ఐ వాజ్ క్లీనింగ్ మై రూమ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. నేను రూమ్ క్లీన్ చేస్తుండగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.
వైల్ ఐ వాజ్ క్లీనింగ్ మై రూమ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. నెక్స్ట్ వన్, వైల్ ఐ వాజ్ వాచింగ్ టీవీ మై హస్బెండ్ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను టీవీ చూస్తూ ఉన్నాను, మా హస్బెండ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు మా హస్బెండ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు అంటే రెండు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, ఒక పని జరుగుతూ ఉంది, ఇంకొక పని జరిగిపోయింది. ఒక పని జరుగుతూ ఉండగా ఇంకొక పని కూడా జరిగింది. ఏమిటి? వెన్ వీ వర్ ప్లేయింగ్ ద స్కూల్ బెల్ రింగ్. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, బెల్ మ్రోగిందనమాట ఈలోగా అని. వెన్ ఐ వాజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్, నేను ఐస్ క్రీమ్ తింటుండగా మై డాడ్ కేమ్, మా నాన్నగారు వచ్చారు. రావడం అనేది జరిగిపోయింది. ఇలా ఇది సింపుల్ పాస్ట్ కంటిన్యూస్గా వస్తుంది. వెన్ యూజ్ చేసినప్పుడు, వైల్ యూజ్ చేసినప్పుడు రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఐ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. ఈ టైంలో నేను నిన్న ప్లేయింగ్ చేస్తున్నాను, ఆడుకుంటూ ఉన్నాను. ఇలా వీ వర్ స్లీపింగ్ లాస్ట్ వీక్ అట్ దిస్ టైమ్. ఈ టైంలో లాస్ట్ వీక్ ఈ టైం మేము నిద్రపోతూ ఉన్నాం. యూ వర్ వర్కింగ్ 10 minutes ఎగో. నువ్వు 10 నిమిషాల క్రితము పని చేసుకుంటూ ఉన్నావు. యూ వర్ వర్కింగ్ 10 minutes ఎగో. వీ వర్ వర్కింగ్ 10 minutes ఎగో. దే వర్ వాచింగ్ టీవీ 10 minutes ఎగో. వాళ్ళు 10 నిమిషాల క్రితం టీవీ చూస్తూ ఉన్నారు. దే వర్ వాచింగ్ టీవీ 10 minutes ఎగో. ఓకే, హీ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. ఎస్టర్డే నిన్న ఈ సమయానికి అతను నిద్రపోతూ ఉన్నాడు. షీ ఈజ్ వర్కింగ్ లాస్ట్ సండే. ఆమె లాస్ట్ సండే వర్క్ చేస్తూ ఉండింది. ఇలా మనం ఈ టైం మెన్షన్ చేస్తూ ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తూ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. వీటికి మన పద్ధతి ఉంది కదా, పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా మనం క్రియేట్ చేయాలి. అలాగే మన WH క్వశ్చన్స్ ఉన్నాయి కదా, WH క్వశ్చన్ వర్డ్స్ కూడా మనం యాడ్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ ఫార్మేషన్ చేసి మనం లౌడ్గా చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఐ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. వాజ్ ఐ ప్లేయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్? ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. wasn't I playing by this time yesterday? Why wasn't I playing by this time yesterday? ఇలా చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాజ్ నెగిటివ్ చెప్పాలంటే ఏం చేయాలి? వాజ్ తర్వాత నాట్ చేర్చాలి. నాట్. వాజ్ నాట్ అంటే wasn't షార్ట్ ఫామ్. వర్ నాట్కి నాట్ చేర్చుతాం. నెగిటివ్ చేయాలంటే వర్ నాట్కి వరెంట్. ఓకేనా? వాజ్ నాట్కి wasn't నెగిటివ్ షార్ట్ ఫామ్. ఓకేనా? మనం ఇలా యూజ్ చేసి మనం చెప్పాలన్నమాట. వీ వరెంట్ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. యూ వరెంట్ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. దే వరెంట్ స్లీపింగ్ 10 minutes ఎగో. దే వరెంట్ స్లీపింగ్ 10 minutes ఎగో. 10 నిమిషాల క్రితం వాళ్ళు నిద్రపోతూ లేరు. హీ వాజంట్ వర్కింగ్ లాస్ట్ సండే. అతను లాస్ట్ సండే వర్క్ చేస్తూ లేడు. షీ వాజంట్ స్లీపింగ్ 10 minutes ఎగో. ఆమె 10 నిమిషాల క్రితం నిద్రపోతూ లేదు. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్. మనం అదే క్వశ్చన్ వేయాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ ఐకి ఫ్రంట్ మనం వాజ్ అప్లై చేయాలి. వాజ్ ఐ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్? వాజ్ ఐ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్? అలా అనమాట. వీ, యూ, దే ప్లూరల్ సబ్జెక్ట్స్, రైట్? మనం వర్ అనేది ఈ ప్లూరల్ సబ్జెక్ట్కి ఫ్రంట్ అప్లై చేయాల్సి ఉంటుంది. వర్ వీ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్? వర్ యూ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్? వర్ యూ స్లీపింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్? వర్ దే వర్కింగ్ లాస్ట్ సండే? వర్ దే వర్కింగ్ లాస్ట్ సండే? వర్ దే వర్కింగ్ లాస్ట్ సండే? ఇలా మనం చెప్పాలి ఫ్రెండ్స్. అదే హీ, షీ, ఇట్కి కూడా మనం వాజ్
అప్లై చేయాలి. సింగులర్ సబ్జెక్ట్స్కి ఫస్ట్ మనం వాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్స్కి వర్ యూజ్ చేస్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి సింపుల్గా ఉంది కదా. వాజ్ హీ స్లీపింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే? వాజ్ షీ వర్కింగ్ లాస్ట్ సండే? ఆమె వర్క్ చేస్తూ ఉందా లాస్ట్ సండే? అలాగే షీ వాజంట్ వర్కింగ్, వాజ్ షీ వర్కింగ్, వై వాజ్ షీ వర్కింగ్, వై వాజంట్ షీ వర్కింగ్? ఇలా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా మనం క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కొన్ని వర్డ్స్ సెలెక్ట్ చేసుకుని ఐఎన్జీ ఫామ్ క్రియేట్ చేసుకుని మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఈ పద్ధతిలోనూ WH క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయాలి. అప్పుడు మనం ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. దెన్ వీ క్యాన్ స్పీక్ దిస్ స్ట్రక్చర్ వెరీ ఫ్లూయెంట్లీ. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. 20 to 50 సెంటెన్సెస్ క్రియేట్ చేయండి, ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది. 20 to 50 సెంటెన్సెస్ ఫామ్ చేసి లౌడ్గా చదవండి ఒక 20 times. దట్స్ ఆల్. ఈ స్ట్రక్చర్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏంటో ఇది ఎట్లా యూజ్ చేస్తారు, వైల్ ఇలా వచ్చింది, వైల్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, వెన్ వచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేయాలి, ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ అవుతూ వచ్చాం. అండ్ ఎందుకని మనం ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి, పర్టిక్యులర్గా దాన్ని నేర్చుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ జరగలేదు. అందువలనే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే తప్ప నథింగ్ ఈజ్ దేర్. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ టు స్పీక్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video. If you like this video, please like, share, subscribe. Thank you.